బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్న గోవర్ధన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం కార్పొరేటర్ మన్న కవిత మనతో మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా ఉంది? ముందుగా చాలా సంతోషంగా ఉంది. ఎంత మందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మా చేతుల మీదుగా ఇంతమందికి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కానీ సార్కి మరి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా మరి ప్రే చేయడం కానీ చాలా సంతోషంగా ఉంది. అంటే ఈరోజు ఇఫ్తార్ పార్టీ అంటే ఇంట్లో ఒక చిన్న పార్టీ లాగా చేసుకున్నంత ఫీల్. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త లైక్ మా కుటుంబ సభ్యుల్లాగా మేము భావిస్తూ ఉంటాము. ఆ విధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము అందరం కలుస్తూ ఉన్నాము. కానీ ప్రతి ఒక్క మైనారిటీ కార్యకర్త వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మేడం మనకి రంజాన్ పండగకి తోఫాలు వచ్చేవి ఈసారి రాలేదు. కొంతమంది లేడీస్ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కూడా అడుగుతా ఉన్నారు, అమ్మ రావట్లేదు మాకు ఈసారి అయినా మనం ఇస్తున్నారా? లేదమ్మా ఈసారి అయితే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అనే ఇస్తాం. ఆయన అయితే నీళ్ళు కూడా కరువు అయిపోయింది, మసీద్లలో కాలు కడుక్కోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది, ఇక తోపాలు ఇస్తే ఇవ్వచ్చు ఏమనంటే. ఇంకోటి మా కార్పొరేటర్స్కి ఫోన్లు చేసి ఒకటి చెప్పారు, మేడం మీరు 2 అకౌంట్ డీటెయిల్స్ పంపించండి 2 మసీద్లో అన్నారు. మేము వెంటనే తెల్లారే పంపించినాం. ఆయన 2 జాయింట్ అకౌంట్ అది పంపించినాం. అకౌంట్లో పైసలు పడాలి, ₹1,00,000 కోసం ఆశ పెట్టారు. మేము ఎదురు చూసినాం, ఏది లేదు. ఇప్పుడు తోపా లేదు, ఇఫ్తార్ లేదు, మసీద్లో ఇఫ్తార్ లేదు. అట్లా అడిగినప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తున్నారు? ప్రజలకు సదుపాయం ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది కళ్ళ కట్టుకున్నట్టు అందరికీ తెలుస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇక మీదట వస్తే గనక మళ్ళీ కేసీఆర్ సార్ని గెలిపించుకుంటామన్న ఆలోచన మీద ఉన్నారు. పోయినసారి ప్రతి ఒక్క ముసల్మాన్ దగ్గర నుంచి కానీ మైనారిటీ ఉమెన్స్ దగ్గర నుంచి ఒకటే అన్నారు, మేరే బడా బేటా దేతా థా మేడం తోఫా ఆజ్ హమ్ లోగ్ కు నై మిలా అని చాలా మంది బాధపడి గుర్తు చేసుకున్న రోజులు. మళ్ళా మన సార్ రావాలి, గెలిపించుకుంటామని ఆశతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పెట్టిన ఎలక్షన్స్లో మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పార్టీ రావాల్సిందే అని. थैंक यू. తెలంగాణ ముస్లింలకు ఒకసారి శుభాకాంక్షలు. मेरे भाइयों को जो भी यहाँ आज इफ्तार पार्टी जो हम लोग अपन सब मिलजुल के करे से सबको मेरे तरफ से ईद मुबारक बोलना चाह रही और ईद मुबारक, रमजान मुबारक. थैंक यू.